అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన మన కొత్త రోజును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఎవరో సేవకుడిని చూసో, ఎవరు విశ్వాసులను చూసో మనము మంచి విషయాలలో మనము మాదిరికరంగా తీసుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు పడిపోయినా, వాళ్ళు వెనక్కి తిరిగిపోయినా, వాళ్ళు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నా, వాళ్ళు లోకానుసారమైన జీవితాలను జీవిస్తున్నా, నువ్వు కూడాను వాళ్ళను చూసి వెనక్కి వెళ్ళకూడదు. నువ్వు కూడాను వాళ్ళను బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. వాళ్ళే చేస్తున్నారు నేనంతా నో. ఎందుకంటే వాక్యం చెబుతా ఉంది, మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్న నువ్వే బలవంతురాలు అవుతావేమో. ఒక విధంగా నువ్వే బలహీనంగా ఉంటూ ఒక చిన్న పాపంతోనో పెద్ద పాపంతోనో పోరాడుతూ దాంట్లో జయాన్ని పొందుకొని వారికి నువ్వు మాదిరికరంగా జీవించగలుగుతావేమో, వారికి నువ్వు మాదిరిని ఇస్తావేమో. పడిపోయిన వారిని మరలా నువ్వు నీ ద్వారా దేవుడు లేవనెత్తని ఆశపడతా ఉన్నాడేమో. కాబట్టి ఏ ఒక్కరినో చూసి, ఏ ఒక్కరినో మనం టార్గెట్ చేసుకుంటూ, లేకుంటే ఒక గురిగా పెట్టుకుంటూ మనం పడిపోకూడదు. వీలైతే ముందుకు వెళ్ళాలే కానీ ఎప్పుడు వెనక్కి చూడకూడదు, వెనక్కి పడిపోకూడదు. ఆత్మీయ జీవితం అనేది ఒడిదుడుకులు కామనే, కానీ దేవుడు చూస్తున్నాడని ఆయన కృపను కోరుకున్నట్లయితే నీ శరీరము పాప స్వభావం గల శరీరం అని, నువ్వు ఆఖరి శ్వాస విడిచేంత వరకు నీ శరీరము, నీ రక్తమాంసము దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోవని నువ్వు ఒక దృఢమైన ఒక నిశ్చయితతో నువ్వు ఈ శరీర ఆలోచనతోనూ మా రక్త మాంసముల మీద ఆపేక్ష పెట్టుకోకుండా శరీరాన్ని నలుగొట్టుకుంటూ ఆత్మానుసారుడుగా గురి యొద్దకే పరుగులు తీసే గొప్ప ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకనే కదా వాక్యం చెప్తా ఉంది చూడండి, సామెతలు 23:15 నుంచి చూసినట్లయితే, పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగిచ్చియుండుము. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు అనగా సామెతలు 9:10 ఉంటుంది, చెడుతనం నశించుకున్నటయే, పరిశుద్ధేవుని గురించిన తెలివియే, వివేచనయే అని. ప్రియ సహోదరులారా, దేవుడు చూస్తున్నాడని ఎవరైతే భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, దేవుడు నాయడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని కృతజ్ఞతాపూర్వకంగా ఎవడైతే ఉంటాడో వారిని పట్టుకుంటాడండి దేవుడు. వారి ద్వారా గొప్ప కార్యాలను చేయాలని ఆశపడతా ఉంటాడండి. వారి ద్వారా సమాజానికి గొప్ప మెసేజ్ని ఇవ్వాలని ఆశపడతా ఉంటాడండి. కాబట్టి ఎప్పుడు కూడాను ఎవరినో చూసుకొని మనము వెనక్కి తిరిగిపోకూడదు, ఎవరినో చూసుకొని మనము విశ్వాసంలో దిగజారిపోకూడదు. అంతేకాకుండా చూడండి, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నువ్వేదైతే అనుకుంటున్నావో, ఎక్కడి నుంచి అయితే నువ్వు పడిపోయావో, మరలా అక్కడ నువ్వు లేస్తావు, పరిగెడతావు, దేవుని కోసం నిలబడతావు, సాక్షిగా నిలిపి జీవిస్తావు. నీ గతమంతా ఆయన వెనక్కి వేసుకొని మర్చిపోతాడు. నీకు భవిష్యత్తును చూపించి నిన్ను బలమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. ఆ విశ్వాసము, ఆ నిశ్చయత నీలో ఉందా? అందుకని అంట, నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడ చొక్కనైన వాగ్దానం చూడండి, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమునందు యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. వాగ్దానపూరిత పెద్ద గొప్ప ఆజ్ఞ ఉన్నది. ఏమంటున్నారండి? విని జ్ఞానం తెచ్చుకో, నా ఆజ్ఞ యందు శ్రద్ధ కలిగి ఉండు, నా త్రోవల యందు చక్కగా నీ హృదయాన్ని నడిపించుకో. దేవుని యొక్క మాట ఎంత గొప్పదో చూడండి. మనల్ని ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది, నిలబెడుతుంది, వాగ్దానంతో మనల్ని స్థిరపరుస్తుంది. ప్రియ సహోదరులారా, పరిగెడదామా? గతాన్ని విడిచిపెట్టేద్దామా? గురి వద్దకే ముందుకు సాగుదామా? గురి చూసుకుంటూ ముందుకు సాగుదామా? ఎందుకంటే చాలామంది మనల్ని చూసి ముందుకు సాగలే తప్పించి మనకు జారిపోకూడదు. అలా అని చెప్పి ఇంకొంతమంది వీళ్ళు ఉంటారు, వారు ఏం చేస్తారంటే, నేను ఒక స్టేటస్ పెట్టాను, మా ఇద్దరు అబ్బాయిల్ని మా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఒక ఫ్యామిలీ, వాళ్ళకి 2 ఆడపిల్లలు, వాళ్ళు హిందూస్. వాళ్ళు 2 రాఖీలు కొనుక్కొని వచ్చి మా పిల్లలకు కట్టారు. వాళ్ళు ఆ రాఖీలు తీసుకొచ్చుకొని మా పిల్లలకు కట్టేసరికి మా మిసెస్ ఫోటోలు తీసింది, నాకు పంపించింది. నేను దూరంగా ఉన్నాను కదా. నేనేమో ముచ్చట పడిపోయి వాంటెడ్లీ స్టేటస్ పెట్టా, రాఖీ సెలబ్రేషన్ ఇన్ మై హౌస్ అని చెప్పేసి. ఇక దాన్ని చూసుకొని ఒక సోకాల్డ్ క్రైస్తవ సహోదరుడు, ఇట్ ఈస్ ఏ బిబ్లికల్, వాట్ ఆర్ యూ గివింగ్ మెసేజ్ టు సొసైటీ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే సహోదరుడు ఒకసారి నాకు చిన్న అవసరం పడితే నాకు సాయం చేయలేదు, వాంటెడ్లీ చేయలేదు. ఒకసారి నేను విష్ చేస్తే విష్ చేయలేదు. ఏదైనా విషయం గురించి రెస్పాన్స్
కోరుకుంటే రెస్పాండ్ అవ్వలేదు ఇదే సహోదరుడు. మళ్ళీ ఇదే సహోదరుడు మెసేజ్లు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, నేను కిందున్న వాళ్ళు రండి రండి మా ఇంటికి రండి, మా పిల్లలకి రాఖీలు కట్టండి అని మేము అడగలా. వాళ్ళు పిల్లలతో, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి, వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి, మా పిల్లలతో కలిసి ఎప్పుడు ఉంటారు కాబట్టి ముచ్చటపడి వచ్చి రాఖీ కడితే మేము తలుపులు వేసేసుకొని మీరు రావద్దు మా ఇంటికి, ఏమనుకుంటున్నారు మీరు, మేము మారిపోయాము, మేము క్రైస్తవులము, నిఖార్సైన క్రైస్తవులము అని మేము అనాలా? మేము చెప్పాలా? అది వాక్యానుసారమేనా? అలా అని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదే. కాబట్టి నేను ఈ విషయంలో ఒకటి, నేను మా యొక్క ప్రవర్తన ద్వారా మేము క్రైస్తవులు అనే విషయము వాళ్ళకి తెలుసు, మేము చర్చికి వెళ్తామని వాళ్ళకి తెలుసు, నేను సేవలో ఉన్నానని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రేమించి వచ్చినప్పుడు దానివల్ల ఏ అంటే నష్టము జరగదు. కానీ నేను స్టేటస్ పెట్టడం వల్ల మీ విశ్వాసం జారిపోతుంది అని అంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ ఆ స్టేటస్ ద్వారా దాని బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలుసుకుంటే ఎవరికే ఇబ్బంది ఉండదు. అయితే నేను అది క్లారిటీ ఇద్దామని చెప్పేసి మెసేజ్ చెప్పట్లేదు. కానీ నన్ను చూసుకొని నువ్వెందుకు వెనక్కి వెళ్తున్నావు? నన్ను చూసుకొని నువ్వేనా వీళ్ళు పరిగెట్టుకుంటే రాఖీ కట్టించుకుంటావా? లేదు కదా. నువ్వు ఉన్నతమైన ఆత్మీయస్థితిలో ఉన్నావు కదా. పొరుగువాడిని ఏదైనా అడిగితే కనీసం మొహం కూడా చూడవు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు కామెంట్ చేయడం? మళ్ళీ నాకెందుకు నేర్పించడం? ప్రియ సహోదరి సహోదరులారా, పొరుగు వాడిని చూసుకొని మనం భక్తి చేయకూడదండి. మన దేవుడు అందరికీ దేవుడు, అందరికీ జ్ఞానం ఇచ్చాడు, అందరికీ వాక్యం ఇచ్చాడు, అందరికీ వివేచన ఇచ్చాడు, అందరికీ లెక్క అడుగుతాడు. మన క్రియల చొప్పున మనం ముందుకు సాగుతూ దేవుని కృపకు పాత్రలుగా ఎంచబడదాం. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధ ప్రేమగలైన తండ్రి, ఘనుడ గొప్ప స్తోత్రములు. ఈ సమయం అందు ప్రభువా, నీకు బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. ప్రభువా, మరి మా ఆశ భంగం కానేరదని మేము విని జ్ఞానం తెచ్చుకొని మా హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకోవాలని మీరు తెలియజేశారు. అంతేకాకుండా ప్రభువా, ఎవరినో చూసి మేము మత్సరపడకుండా, ఎవరినో చూసి మా ఆత్మీయ జీవితం దిగజారిపోకుండా ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించమని క్రీస్తు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తూ, ప్రతి విషయంలో కూడా ప్రభువా జాగ్రత్త కలిగి లెక్క చెప్పుకునే వారిగా యథార్థ త్రోవల యందు మేము ముందుకు సాగుతూ మా యొక్క ప్రవర్తన ద్వారే మేము క్రీస్తుని ప్రకటించే ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.